బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖపై ఇప్పటికే రేవంత్ కేబినెట్ లోని పలువురు మంత్రులు స్పందించారు. తాజాగా కవిత లేఖపై బీజేపీ సైతం స్పందించింది. ఆ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా మారవచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖపై ఇప్పటికే రేవంత్ కేబినెట్ లోని పలువురు మంత్రులు స్పందించారు. తాజాగా కవిత లేఖపై బీజేపీ సైతం స్పందించింది. ఆ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా మారవచ్చని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వారంతా కలిసి బీజేపీని నిందిస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలనను తమ పార్టీ నిత్యం వ్యతిరేకిస్తూనే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అది గాంధీ ఫ్యామిలీ అయినా కల్వకుంట్ల ఫ్యామిలీ అయినా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలు వారి వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజలను బీజేపీ జైలుకు పంపిందన్నారు. చట్టం మాత్రమే పంపుతుందని చెప్పారు. ఎవరైనా దోషి అయితే వారిని ఏదీ రక్షించలేదన్నారు. కానీ ఈ అంశాన్ని తెలంగాణ చూస్తుందని, ఆ క్రమంలో ఈ డ్రామాను తీవ్రంగా పరిగణించడం లేదని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. నిన్న ఏదైతే కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లేఖ రాసిందంటూ కూడా ఈ లేఖపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఈ లేఖపై బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ కూడా వ్యంగ్యంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుతం ఏదైతే మద్యం కుంభకోణంలో దొరికిన లిక్కర్ స్కామ్ లో దొరికిన ఎమ్మెల్సీ కవిత తన నాన్నకు లేఖ రాసింది. ఇది ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా తలపిస్తుంది. కాంగ్రెస్ వదిలిన భారం పేరుతో ఇది తెరకెక్కితే ఓటీటీలో రికార్డులు తిరగరాస్తుందని కూడా ఆయన ఈ యొక్క ట్విట్టర్ ఖాతాలో మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణను సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విఫలమై బీజేపీ పార్టీ మీద ఏడుస్తూ ఉన్నాయి. బీజేపీ అనేది ముందు నుండి కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. అది రాహుల్ గాంధీ కుటుంబమైనా కల్వకుంట్ల కుటుంబమైనా ముందు నుంచి కూడా అటు వారసత్వ రాజకీయాలకు బీజేపీ పార్టీ వ్యతిరేకం అంటూ కూడా ఆయన తన ట్వీట్ లో అయితే పేర్కొనడం జరిగి పార్టీలో తమకు కలిగే ఇబ్బందులను ప్రజలకు ఆపాదించి లేనిపోని భయాలను ఆందోళనను సృష్టిస్తున్నాయనేది రాష్ట్రంలో స్పష్టమవుతుంది. బీజేపీ ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగత దురుద్దేశంతో జైలు పాలు చేయదు. ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడ్డ వారిని, అవినీతిని పెంచి పోషించిన వారిని చట్టాలు శిక్షిస్తాయి. ఈ విషయంలో చట్టం ఎవరిని కూడా వదిలిపెట్టదంటూ కూడా ఆయన తన ట్వీట్ లో అయితే పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, తెలంగాణ సమాజం
ఏం అర్థం చేసుకుంటుంది? కుటుంబ పార్టీలు చేస్తున్న రాజకీయాలను కనీసం పట్టించుకోవడానికి ఆసక్తి కూడా చూపట్టడం లేదు. తెలంగాణలో కుటుంబ పార్టీల కథ ముగిసింది. తెలంగాణ సమాజం ఇప్పుడు అభివృద్ధిని, తమ ఆశయాలను అనుగుణంగా పనిచేసే పార్టీని కోరుకుంటుంది. అందుకే ప్రతి సర్వేలో కమలం వికాసం తప్పదని తేలుతుంది. కుటుంబ పార్టీల బారి నుండి స్వేచ్ఛ పాలనను పారదర్శకు తెలంగాణ సమాజం ఆశిస్తుంది. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు పేరే భారతీయ జనతా పార్టీ. ఇది అక్షర సత్యం అంటూ కూడా ఆయన తన ట్వీట్ లో అంటే ఎక్స్ ఖాతాలో అయితే ట్వీట్ చేయడం జరిగింది. అటు ఏదైతే కల్వకుంట్ల కవిత ఏదైతే నిన్న లేఖ రాసిందో ఆ లేఖ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వదిలిన బాణమే. ఇది సినిమాగా తెరకెక్కిస్తే మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ లో రికార్డులు సృష్టిస్తాయంటూ కూడా ఆయన అటు ఆ లేఖపై వ్యంగ్యంగా స్పందించడం అయితే జరిగిందని చెప్పు. ఇలాంటి హరికృష్ణ, కవిత ఇలాంటి లేఖ రాయడంపై ఏమైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా కవితకి? గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ యొక్క విషయాలు కనుక గమనిస్తే ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అటు కవిత ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని టార్గెట్ చేయకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ పైనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చింది. నిన్న ఏదైతే కవిత లేఖ అంటున్నారో ఆ లేఖలో కూడా తన తండ్రికి రాస్తూ కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. అటు బీజేపీ పార్టీని ఎందుకు టార్గెట్ చేయలేదు, కాసేపు మాత్రమే బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు తప్ప బీజేపీ పార్టీని ఎక్కువసేపు టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడలేదంటూ కూడా ఆమె ప్రస్తావించవచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పేసి కూడా ప్రజలంతా అనుకుంటున్నారంటూ కూడా ఆ యొక్క లేఖలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా కవిత బీజేపీ పార్టీ తను ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళడానికి కారణం బీజేపీ పార్టీ అని చెప్పేసి ముందు నుంచి కూడా కవిత చెప్తున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడకపోవడం, బీజేపీ పార్టీపై ఎట్లాంటి అంటే రాజకీయంగా కానీ అటు వివిధ సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీ గురించి మాట్లాడకపోవడం, బీజేపీ పార్టీ నాయకత్వాన్ని కానీ అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించకపోవడం పట్ల కొంత కవిత అసంతృప్తిగా ఉన్నట్టు అయితే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఏదైతే గతంలో తెలంగాణ జాగృతి పేరిట ఉన్న ఏదైతే మొత్తంగా కూడా అంటే కమిటీలన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కవిత భావించి ఇటీవలనే సంబంధించిన యువజన విద్యార్థి సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా కమిటీలకు సంబంధించి అన్ని కూడా కన్వీనర్లు అయితే నియమించడం జరిగింది. అయితే ఈ కన్వీనర్లను నియమించడం పట్ల అంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ జాగృతికి సంబంధించి మొత్తం కూడా కమిటీలను మొత్తం కూడా రద్దు చేయడం అయితే జరిగింది. తాజాగా జైలుకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రాజకీయాల పరిణామాలు మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఆమె క్రియాశీలకంగా బయటకు వచ్చి అటు సామాజిక తెలంగాణ ఉద్యమం రావాలంటూ కూడా ప్రస్తావించిన నేపథ్యంలో పార్టీ పెడుతుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ముందు నుంచి కూడా కవితకు దగ్గరగా ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ముందు నుంచి కూడా అటు తను జాగృతి పేరిట ఇంత గతంలో పోరాటాలు చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తిరిగి కమిటీలు మొత్తంగా కూడా నియమించి ఈ యొక్క బలోపేతం చేయాలి, జాగృతిని బలోపేతం చేయాలి. తద్వారా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. జరిగితే మాత్రం అంటే ఏదైతే మొత్తం కూడా క్యాడర్ ని స్ట్రెంథెన్ చేసుకొని ఈ యొక్క కొత్త పార్టీని ప్రకటించాలి అని చెప్పేసి కూడా కవిత ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత అంటే ఇటీవల కాలంలో అటు బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చలు కూడా నేపథ్యంలో కొంత రాజకీయ వర్గాల్లో అయితే ఆ చర్చ జరుగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే కవిత కొత్త పార్టీ పెడుతుందని చర్చకు తీసుకొచ్చిన ప్రతిసారి కూడా మేమందరం కూడా కవిత పార్టీ పెడితే ఆహ్వానిస్తామంటూ కూడా వారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాజకీయ వర్గాల్లో అయితే చాలా ఆసక్తికరంగా అయితే చర్చ జరుగుతుంది. ఇటీవల జరుగుతున్న
పరిణామాలన్నీ చూసుకొని కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది మనం. యా హరికృష్ణ, ఈ లేఖపైన కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ బీఆర్ఎస్ నాయకులు గానీ ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ఎవరు కూడా స్పందించలేదు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కొంతమంది స్పందించారు. వారంతా కూడా ఈ లేఖ ఒక డ్రామా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ ఇది డాడీకి వేసిన లేఖ ఇది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామం ముగిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. వారి అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కూడా ఒక ఈ లేఖ అయితే రాయడం జరిగిందంటూ కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. మరి కాసేపట్లో అయితే తెలంగాణకు కవిత చేరుకోనున్నారు. 7 గంటలకు ఆమె ఈ లేఖపై స్పందించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ లో ఆమె 7 గంటలకైతే ప్రెస్ మీట్ పెట్టి రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.